ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. చెప్పుకోవడానికైతే నేను కూడా చాలా మంచోడ్నే, కానీ కేవలం చెప్పుకోవడానికి మాత్రం. వీడియో ఎగ్జామిన్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసి టెంప్లెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన అప్లోడ్ XML ఫైల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బట్ రీల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా వస్తే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే ఫస్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర రావాలి ఫ్రెండ్స్. ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ మీడియా, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు మొత్తం వస్తాయి ఫ్రెండ్స్. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని బ్యాక్ రావాలి. మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా. ఇలా 1 by 1 మన ఫోటోలు మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా లాస్ట్ ఫోటో ఈ ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా 1 by 1 మన ఫోటోలు మొత్తం అడ్జస్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కట్ చేసుకోవాలి ఫోటోని. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాక్ ఫ్రంట్కి వచ్చేసి కింద స్క్రోల్ చేసి ఇక్కడ మళ్ళీ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర రావాలి ఫ్రెండ్స్. ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఎఫెక్ట్స్ని క్లిక్ చేసి రెక్టాంగిల్ 2 అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా మనం అన్ని ఫోటోలకి అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్ని. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ క్లిక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ కింద స్క్రోల్ చేసి ఇక్కడ ఇంకో ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఫోటోలన్నిటికీ ఎఫెక్ట్ అయితే అడ్జస్ట్ చేసినాం ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఫ్రంట్కి వచ్చేసి పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత అది డైరెక్ట్గా గ్యాలరీలో సేవ్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ లైక్ చేయండి.